హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా వెయిట్ చూపించకుండా డైరెక్ట్‌గా డీటాక్స్ డ్రింక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అయ్యో! ఆగండి, ఆగండి. డీటాక్స్ డ్రింక్ కాదండి. ఇదైతే ఎర్రకారం అనమాట. వెయిట్ కూడా చూపిస్తాను. ఎర్రగారంలోకి ఎండుమిర్చినైతే కొద్దిగా సేపు అలా బాయిల్ చేస్తున్నాను. అయితే ఈరోజు వెయిట్ వచ్చేసి 60.50 అండి. 200 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయినట్టు చూపిస్తుంది కదా! ఇది ఒక్కరోజు కాదండి. నేను 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా వెయిట్ చెక్ చేస్తుంటే 60.50లోనే ఉంటున్నాను. అస్సలంటే అస్సలు తగ్గట్లేదండి. మేబీ పీరియడ్స్ కారణంగా కావచ్చు. అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఏంటి అనంటే పీరియడ్స్ టైంలో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. లేదు అనంటే వెయిట్ స్ట్రక్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి నాకైతే వెయిట్ గెయిన్ అయ్యి అలాగే స్ట్రక్ అయిపోయిందనమాట. నేనైతే డైట్ ఎక్కడ అంటే స్కిప్ చేయడం అలా ఏం చేయట్లేదు. కంటిన్యూ అయితే చేస్తున్నాను. చూద్దాం ఎప్పటికైతే మళ్ళీ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందో. ఇవాళైతే అస్సలంటే అస్సలు అవ్వలేదండి. 60.50 ఉంది. కంటిన్యూయస్‌గా 3 డేస్ నుంచి నేను చెక్ చేస్తున్నాను. 3 డేస్ నుంచి కూడా 60.50 ఉంటుందనమాట. రేపేమన్నా తగ్గుతానేమో చూడాలి. ఇక్కడ ఎర్రగారంలోకైతే ఎండుమిర్చిని కొద్దిగా నానబెట్టుకున్నాను కదా వేడి నీళ్ళలో, అవైతే తీసుకున్నాను. ఒక ఆనియన్, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం హాట్ వాటర్, కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ ఇవేసేసి ఎర్రకారం అయితే రెడీ చేసుకుంటున్నానండి. మా వారెప్పుడు కారం దోస అని జెప్పేసి ఊరెళ్ళినప్పుడల్లా బయటికెళ్ళి తింటూ ఉంటారు. అయితే ఈరోజు ఇంట్లోనే చేద్దాము. నిన్న మీకు వెన్నపూస తీసినప్పుడు చూపిచ్చాను కదా! సరే ఇంకా చేద్దాము. ఆ వెన్నపూస వేసి, ఈ ఎర్రగారం ఏసి దోస అయితే వేద్దాము. ఎలా వస్తదో చూద్దాం ఇంట్లో అని జెప్పేసయితే చూస్తున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ చేస్తున్నానండి. నేను యూట్యూబ్ చూసే కొన్ని రెసిపీస్ ట్రై చేస్తుంటాను. నాకు రానివి మా అమ్మ వాళ్ళేమన్నా చెప్తే నేర్చుకుంటుంటాను. మా ఇంట్లో అంత పెద్దగా కొత్త కొత్త వెరైటీలు చేసి మేము ట్రై చేసిందేమీ లేదండి. కాబట్టి ఇప్పుడు నేనైతే నేర్చుకుంటున్నాను. నేర్చుకుందే నాకు సక్సెస్ అయినవి అంటే సక్సెస్ కానివి అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాననమాట. ఎవరికీ పుట్టడంతోనే అన్నీ రావు గదండీ! అంటే మన అమ్మ వాళ్ళు నేర్పించడమో, మన అమ్మమ్మ వాళ్ళు నేర్పించడమో ఇలా చేస్తూ ఉంటారు. సో, 10థ్ వరకి మేము ఇంటి దగ్గర చదువుకొని తర్వాత హాస్టల్స్‌లో చదువుకోవడం వల్ల నాకు అంతగా ఎక్కువ రెసిపీస్ తెలియవు. కాకపోతే నాకు వంట మాత్రం వచ్చనమాట. కర్రీస్ చేయడం వచ్చు. అంటే కొత్త కొత్తగా రెసిపీస్ రావు. ఇప్పుడు అవైతే నేర్చుకుంటున్నాను. ఇదిగోండి ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్‌లోకైతే మంచిగా కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు 2 తమలపాకులైతే తీసుకొని డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి. ఈ డీటాక్స్ డ్రింక్ అయితే చాలా అంటే చాలా మంచిది. మనకి ఎర్లీ మార్నింగ్ ఐరన్ కూడా లభిస్తుంది. బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన మెటబాలిజంని హై చేసి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఫస్ట్ మా వారు తాగరనుకున్నాను. నాకు ఒక్కదానికే పోసుకున్నాను. కానీ మా వారు తాగుతానన్నారు. సరే అని చెప్పి తనకు కూడా ఫిల్టర్ చేసి అయితే ఇస్తున్నాను. అయితే ఈ తమలపాకు డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి ఏవైనా జాయింట్ పెయిన్స్ ఉంటే ఇన్‌ఫ్లమేషన్ పోవడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. అలాగే ఇది మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిలీజ్ చేసి, మన బ్లడ్‌ని ప్యూరిఫై చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇక్కడైతే హాఫ్ చెక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా హనీ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకనంటే ఈ తమలపాకు కొంచెం ఘాటుగా ఉంటదనమాట. అందుకని చెప్పేసి నార్మల్‌గా గ్రీనిష్‌గా ఉంటది చూడండి లైట్ గ్రీన్ అదైతే అంత ఘాటుగా ఉండదు. ఇది కొంచెం చాలా ఘాటుగా అనిపిస్తది. అందుకని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని డీటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మా వారైతే ఊరెళ్లారని చెప్పాను కదా! ప్రీవియస్ వ్లాగ్స్‌లో. తనైతే వచ్చేసారనమాట. ఇంకా శబరిమల అయితే వెళ్లారండి. అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే నాకైతే బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే చెప్పాను కదా! ఆల్రెడీ దోస చేసుకుంటున్నానని చెప్పేసి. ఇంకా ఎర్రగారం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెన్నపూస నిన్న తీసింది ఉంది కదా! అదైతే వేసి చేసుకుంటున్నాను. అయితే ఒక్క టేబుల్ స్పూన్ మనం బటర్ తీసుకుంటే మనకి 85-90 క్యాలరీస్ వస్తాయండి. ఇంకా బటర్ వేసుకోవడం, వేసుకోకపోవడం అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళదనమాట. నాకైతే ఈ ఎర్రగారంతో బటర్ వేసి చెయ్యాలి అనిపిచ్చింది. అది కాకుండా ఇది హోమ్‌మేడ్ కాబట్టి హెల్తీ అని చెప్పేసి నేనైతే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి క్యాలరీస్ తక్కువ చేసుకోవడానికి. నేనైతే పర్లేదు నాకు అని చెప్పి నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం వాకింగ్ ఈ 2, 3 డేస్ నుంచయితే తగ్గిచ్చాననమాట. అయితే ఇక్కడ బటర్ కరిగే కొద్దీ చూడండి ఎలా నురగగా వస్తుందో. ఇంకిక్కడ నేను ఆయిల్ యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా ఈ బటరే సరిపోయిందనమాట. పైనుంచి కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని
ఎర్రగా అయ్యేంత వరకు కాలనిచ్చానండి. ఎందుకంటే ఈ దోసని మనం రెండో పక్కకి తిప్పం కాబట్టి మంచిగా ఒక్క సైడే బాగా రోస్ట్ అయ్యేదాకా మనమైతే కాలనివ్వాలి. ఇదిగోండి ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తున్నట్టయితే సైడ్ నుంచి రెడ్డిష్ కలర్‌లో వచ్చేసిందనమాట. దోస మంచిగా ఫ్రై అయిందండి. నిజం చెప్తున్నాను ఫస్ట్ టైమ్ ట్రై చేసింది నేనెప్పుడు అంటే సక్సెస్ అయితేనే షేర్ చేస్తాననమాట. సక్సెస్ అవ్వకపోతే షేర్ చేయను. అయితే ఈ రెసిపీ నాకైతే నచ్చిందండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఇంకొకటి తినాలి అన్నట్టుగా అనిపిచ్చింది. కాకపోతే ఆల్రెడీ మనం బటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి గదా! అందుకని జెప్పేసి నేనైతే ఇంకొక దోస అయితే వేసుకోలేదు. ఒక దోసతో సరిపెట్టుకున్నాను. కొంచెం చట్నీ అయితే తీసుకున్నానండి. మీరు గనుక ట్రై చేయకుండా ఉంటే ఒకసారైతే ట్రై చేయండండి. చాలా టేస్టీగా ఉంది. పేస్ట్ చేసుకోవడం కొద్దిగా ప్రాసెసే కానీ టమ్మీకి మంచిగా అనిపించిందనమాట ఈరోజు. ఇంకా ఆయిల్ అయితే స్కిప్ చేశాను కాబట్టి ఓకే అనమాట. బటర్ ఏసుకున్నాను. ఆయిల్ స్కిప్ చేశాను. ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే లంచ్‌లోకి చిట్టి కాకరకాయలతో కారం అయితే చేసుకోబోతున్నానండి. ఇదిగోండి ఈ కాకరకాయలనైతే అటు ఇటు తొడిమ తీసేసి ఒక చిన్న ఘాటయితే పెట్టేసి ఈ చిల్లుల గిన్నెలో అయితే స్టీమ్‌కి పెట్టేస్తున్నాను. ఇలా స్టీమ్ అయినా చేసుకోవచ్చు. లేదు అనంటే నార్మల్‌గా మనం వాటర్‌లో ఉప్పు వేసైనా ఉడకేసుకోవచ్చనమాట. నేనైతే ఈరోజు ఇలా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. చెప్పాలంటే ఇది కూడా నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నానండి. నార్మల్‌గా ఎప్పుడు వాటర్‌లో సాల్ట్, కొంచెం పెరుగు, కొద్దిగా పసుపు ఏసి చేస్తుంటాను. ఈసారైతే లేదు ఇలా స్టీమ్ చేసి చూద్దాము. చేదొచ్చిద్దా లేదా అనుకున్నాను. కానీ చేదు తెలిసినా గానీ చేదు తెలియనట్టుగానే ఉందండి. కాకరకాయలు ఉడికే లోపైతే ఇక్కడ నేను కారం రెడీ చేసుకుంటున్నానండి. దాంట్లోకొచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా ధనియాలు, కొంచెం కారప్పొడి, కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అయితే ఇందులోకి నేను పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల కాకరకాయ కారం అనేది చాలా టేస్ట్ వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ అయితే పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను. కొంతమంది పుట్నాలంటారు. కొంతమందేమో శనగపప్పు అంటారు. నేనైతే పుట్నాల పప్పు అంటాను. తర్వాత ఇదిగోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు గూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం కొబ్బరి గ్రైండ్ అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ అవి గ్రైండ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఈ పొడైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే కందిపప్పు తీసుకున్నానండి కుక్కర్‌లోకి. 2 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాలైతే కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం, కొంచెం ఆయిల్, అలాగే కొత్తిమీర అయితే ఇలా ఉడికిచ్చేటప్పుడే వేస్తున్నానండి. కొత్తిమీర ఉడికేటప్పుడు వేసి చూడండి. టేస్ట్ చాలా వస్తదండి. అంటే సమ్ డిఫరెంట్ టైప్ టేస్ట్ వస్తదనమాట. నార్మల్‌గా కొత్తిమీర వేయకపోతే ఒకలా ఉంటది. కొత్తిమీర వేస్తే ఒకలాగుంటదనమాట. నేనైతే కొత్తిమీర తెచ్చి గూడా ఆల్రెడీ ఒక 7 డేస్ అలా అయిపోయిందనమాట. అయినా ఫ్రెష్‌గానే ఉందండి. ఒకసారి మంచిగా కడుక్కొని ఇదిగోండి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఏంటి అనంటే వాటర్ అనేది టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి మనకి కొత్తిమీర అనేది ఫ్రెష్‌గా ఉంటుందనమాట. పప్పులోకి ఏదో ఒక ఫ్రై ఉంటే బావుంటుందనమాట. ఇలా కాకరకాయ ఫ్రై గూడా మనము పప్పుకి నంచుకోవడానికి పెట్టుకోవచ్చండి. చాలా బావుంటది. ఇంక ఇవి 2 ఉడికే లోపు అయితే ముందుగానే నేను బట్టలు వేసేసానండి వంట స్టార్ట్ చేయకముందే. ఇంకా అవైతే ఆరవేద్దాము అని జెప్పేసి అన్ని బకెట్‌లోకైతే తీసుకుంటున్నాను. ఇక్కడ మాకు ఇంటి ముందు ఒక బాల్కనీ ఉంటుంది. అలాగే ఇంటి మన కిచెన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయటకి ఒక బాల్కనీ ఉంటదనమాట. ఆ బయటైతే నేను ఇలా వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఉన్న బాల్కనీలో వచ్చేసి మేము కూర్చోడానికి కానీ, లేదు అనంటే ఇలా బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ, మొక్కలు పెంచుకోవడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఈరోజు బట్టలు వేస్తున్నాను. ముందు రోజు వేసినయి ఆరడానికి చాలా కష్టమైపోతుందండి. అసలు ఈ వర్షాల వల్ల బట్టలు ఆరట్లేదు. కొద్దిగా ఎండొస్తే చాలు బట్టలు పిండేసి ఆరబెడుతున్నాననమాట. ఈరోజు ఎండొస్తుంది కదా అని చెప్పేసి బట్టలైతే అన్నీ వాష్ చేసేసాను. రోజు గూడా గాదండి. 2 డేస్ అవుతుందనమాట బట్టలు వేసి. అంటే ఆల్టర్‌నేట్ డే అలా వేస్తుంటాను. అంటే మరీ 3 డేస్ కాదు కానీ ఆల్టర్‌నేట్ డే అయితే వేస్తుంటాను. ఎందుకంటే మా ముగ్గురు బట్టలు మా వాషింగ్ మిషన్‌కి ప్రాపర్‌గా సెట్ అవుతాయన్నమాట. 2 డేస్‌కొకసారి వేస్తే. 1 డేకొకసారి ఏసినా కానీ సరిపోవండి. అంటే ఖాళీ చాలా ఉంటది. ఇలా 2 డేస్‌కొకసారి అయితే ప్రాపర్‌గా సరిపోద్ది. ఇంక ఇక్కడ గోడల మీద కూడా బట్టలు వేసేస్తున్నానండి. అంటే ఎండొస్తుంది కదా! త్వరగా ఆరిపోతాయి అనే ఉద్దేశంతో గోడల మీద కూడా వేసేస్తున్నాను. మా పాప అయితే ఇక్కడ ఏదో కూర్చొని చెట్ల దగ్గర ఆడుతుందండి. ఏదో చేస్తుంది తను.
ఇంకా లోపలికొచ్చేసి ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి కాకరకాయలయితే మంచిగా స్టీమ్ అయినియండి. వాటర్‌లో వేసినప్పుడు వాటర్‌గా ఉంటాయి గదా! అలా ఏం లేదండి. స్టీమర్‌లో పెట్టినప్పుడు మంచిగా అనిపించింది నాకు. అంటే మెత్తగా అయిపోయి నీళ్లు కారడము అలా అవ్వకుండా మంచిగా ఉందనమాట. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. కాకరకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. నార్మల్‌గా ఇంకో రకంగా చేస్తాను కాకరకాయ ఫ్రై. అలా చేసినప్పుడైతే ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటానండి. ఈరోజు నేను ఈ పప్పుల పొడి అయితే వేయబోతున్నాను గదా! కాకరకాయ కారంలో. అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్స్ తక్కువగానే తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కాకరకాయలైతే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే కాకరకాయలో ఉన్న పచ్చిదనం అయితే పోతే మనకు కొంచెం చేదు అనేది తక్కువగా ఉంటదనమాట. కాకరకాయ తీసుకోవడం వల్ల మన షుగర్ స్పైక్స్ అనేవి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి కాకరకాయ తీసుకోవడం వల్ల అయితే. ఇంకా ఒక పక్కన కాకరకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకో పక్కన అయితే పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇదిగోండి కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి అయితే ఆ పప్పు అయితే మెత్తగా మెదిపేసుకుంటున్నాను. మెదిపేసుకొని ఇంక పప్పు పోపు పెట్టేసుకోవడమే. ఒక పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా రైస్ వండుకోవడానికి కూడా ఒకటి స్టీల్‌ది తీసుకుందాం అనుకుంటున్నానండి. లేదు అనంటే కుక్కర్‌లో కూడా బాగా ఉడుకుతుంది. నేను కుక్కర్‌లో కూడా ట్రై చేశాను. బాగొస్తుంది. ఎక్కడ అడుగంటడం గాని అలా జరగట్లేదు. బావుంది. అయితే మొన్న ఇంకా కడాయిలో కూడా వండానండి. దాంట్లో ఎలా వస్తదసలు స్టీల్ 3 లేయర్స్ అంటారు కదా! అడుగంటిద్దా లేదా అని చెప్పి. చాలా వచ్చిందండి అసలకి. కడాయిలో కూడా బానే వండాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ పప్పు పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఆనియన్స్, కొద్దిగా పసుపు ఇవి వేసి కొంచెం మంచిగా చిటపటలాడి ఫ్రై అయిన తర్వాతయితే మనం పప్పు వేసేసుకోవడమే. పోపేముందండి సింపుల్‌గా పెట్టేస్తాము. ఎంత సింపుల్ పప్పయినా అండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ వస్తదనమాట. అంటే సమ్‌టైమ్స్ మిక్స్‌డ్ దాల్ యూజ్ చేస్తాను. సమ్‌టైమ్స్ ఏంటంటే ఉత్త కందిపప్పు, సమ్‌టైమ్స్ ఉత్త మైసూర్ పప్పు అలా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. అలా చేయడం వల్ల మనకు కూడా ఏంటనంటే పప్పు రోజు తిన్నా బోర్ కొట్టకుండా ఉంటది. ఇదిగోండి ఈరోజు టమాటో పప్పు. టమాటో పప్పు అయితే మా వారికి చాలా అంటే చాలా ఇష్టమండి. వేరే ఏ పప్పు కన్నా గానీ కందిపప్పుతో చేసిన టమాటా పప్పు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇంకా పప్పయితే పోపు పెట్టేసుకున్నాను. తర్వాత ఈలోపు కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. మీరు చూస్తున్నట్టయితే ఆనియన్స్ కూడా ఎక్కువగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ అంతా వేసేసుకుంటున్నానండి. అయితే కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చనమాట ఈ స్టెప్‌లోనే. నేనైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకనంటే కాకరకాయలు ఉడికే అప్పుడు నేను ఎలాంటి సాల్ట్ వేయలేదు కాబట్టి, ఈ కారప్పొడిలో కొంచెమే సాల్ట్ వేశాను కదా! అందుకని చెప్పేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్‌లోనే మనం టెస్ట్ చేసుకోవాలనమాట. అయితే ఈ పప్పుల పొడి కొద్దిగా ఆపానండి. కానీ సరిపోద్ది అనిపిచ్చింది నాకు. అందుకని జెప్పేసి మొత్తం అయితే యాడ్ జేసేసుకొని, ఇలా మొత్తం ఒకసారి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకింకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నార్మల్‌గా అయితే వంట చేసేప్పుడు గిన్నెలు మధ్యలో మధ్యలో కడిగేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇలా అయిపోద్దనమాట. ఇదిగోండి నా కిచెన్ టాప్ కౌంటర్ చూడండి మొత్తం ఎలా అంటే అలా మెస్సీగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తాను. మొత్తం చూపిస్తానని భయపడకండి చూపిచ్చను. ఇంకిది చేస్తున్న ప్రాసెస్‌లోనే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వర్షం రావడం వల్ల బట్టలన్నీ తీశాను మళ్ళీ లోపల వేశాను ఇంట్లో. తర్వాత ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే కొద్దిగా రైసు, అలాగే కొంచెం పప్పు, అలాగే కొంచెం కాకరకాయ ముక్కలు పెట్టుకున్నాను. అంటే 2 అయితే తీసుకున్నానండి. కాకరకాయ తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది. కొంతమంది జ్యూసెస్‌లో, స్మూదీస్‌లో నేను చూస్తూ ఉంటాను కదా ఇన్‌స్టాగ్రామ్. దాంట్లో ఒక చిన్న ముక్క కాకరకాయ అయితే యాడ్ చేసుకుంటారండి హెల్త్‌కి మంచిదని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కీరా దోసకాయ అయితే సలాడ్‌గా పెట్టుకున్నాను. మీ దగ్గర క్యారెట్ అవైలబుల్‌గా ఉంటే క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇదనమాట ఈరోజు నా లంచ్ ప్లేట్ వచ్చేసి. ఒక 10 డేస్ కంటిన్యూగా డైట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఆల్టర్‌నేట్ డే వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు నాది గూడా స్కిప్ అవుతుందనమాట. అందుకని జెప్పేసి ఆల్టర్‌నేట్ డే కాకుండా 10 డేస్ కంటిన్యూగా వీడియో పెడుతూ 10 డేస్ కంటిన్యూగా డైట్ చేస్తూ ఉందాం అనుకుంటున్నాను. అంటే వెయిట్ లాస్ అవ్వింది, అవ్వకపోయింది మీతో ఎలాగైనా నేను షేర్ జేస్తాను.
సో, చేయమంటారా లేదా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక 10 డేస్ ఆర్ 15 డేస్. తర్వాత ఇదిగోండి ఈరోజు డిన్నర్‌లోకైతే ఇడ్లీ చేసుకుందాం అని జెప్పేసి కడాయిలోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు ఆహ్, ఏమంటారు పుట్నాల పప్పు అయితే వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు గూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజైతే ఇందులో కొబ్బరైతే యాడ్ చేయట్లేదు. ఓన్లీ పుట్నాలు, పల్లీలతో మాత్రమే ఆహ్, చట్నీ చేసుకోబోతున్నాను. నైట్ టైము టిఫిన్సే చేయాలా? లేకపోతే సలాడ్సే తినాలా అనుకుంటారేమో! అలా ఏం లేదండి. ఒకవేళ మీరు రైస్ తినాలి అనిపిస్తే రైస్ తినొచ్చు. మీ అవైలబిలిటీని బట్టి మీరు పోర్షన్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ డైట్ చేస్తే వెయిట్ లాస్ అనేది ఈజీ అండి. అసలు ఎవరో చెప్పింది చూసి చేయడం ఏం కాదు. అంటే మనకేంటంటే ఆహ్, బూస్టింగ్ లాగా ఉంటదని చూడడం తప్పించి ఇంకోటేమీ లేదండి. అంటే మనం ఒంటరిగా చేసినప్పుడు ఏంటి అనంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం ఇలా అనుకుంటాం అనమాట. ఎవరిదైనా చూస్తూ లేదు లేదు వాళ్ళు చేస్తున్నారు మనం చెయ్యాలి అనుకోని చేసేవాళ్ళు కొంతమందుంటారు. అంటే నాలాంటి వాళ్ళనమాట. ఇప్పుడేంటంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. వీళ్ళకి రిజల్ట్ చూపిచ్చాలి అనే ఒక ఇదుంటదనమాట లోపల. లేదు వీడియోస్ పెట్టకపోతే ఏముందండి ఈరోజు చేస్తాను, రేపు మానేస్తాను, ఎల్లుండి చేస్తాను, అవతల ఎల్లుండి మానేస్తాను అలా అవుతుందనమాట. అందుకని చెప్పేసి డైట్ చేసినప్పుడు కంటిన్యూయస్‌గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పాప స్కూల్‌కి వెళ్ళకముందు ఏంటి అంటే, రోజు వీడియో పెట్టడానికి అయ్యేదనమాట. ఇప్పుడు తను స్కూల్‌కి వెళ్తుంది కాబట్టి, వచ్చిన తర్వాత తనకి హోంవర్క్ చేపియడము, తనకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ చూపించడము, ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి, వీడియో డైలీ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకని ఆల్టర్‌నేట్ డే అయితే పెడుతున్నాను. ఇదిగోండి డిన్నర్ ప్లేట్ అయితే ఇలా 3 ఇడ్లీస్, కొంచెం చట్నీ, కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకొని డిన్నర్‌ని ఫినిష్ చేశాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.